జగన్ సీఎం కాకుండా అడ్డుకుంటుంది ఈ ముగ్గురే. వీళ్ళే కనుక సపోర్ట్ చేసి ఉంటే జగన్ ఈ పాటికి సీఎం అయ్యేవాడు. జగన్ సీఎం కావాలనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అనుకుంటున్న మాట. కానీ కాలేదని చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. ఎందుకంటే జగన్ ఆల్రెడీ సీఎం కావాల్సిన మనిషి, కానీ కొన్ని కారణాల వల్ల సీఎం కాలేకపోయాడు. తండ్రి చనిపోయిన గంటకే జగన్ సీఎం అంటూ వార్త హల్చల్ చేసింది. అప్పటికప్పుడు సంతకాలు కూడా సేకరించారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. మధ్యలో ఏమైందో తెలియదు. జగన్ పై కేసులు పెట్టి సీఎం కావాల్సిన వ్యక్తిని జైలుకు పంపించారు. తండ్రి చనిపోయాడన్న జాలి కూడా లేకుండా ఎన్నో మాటలంటూ విమర్శలు గుప్పించారు. సహజంగా అయితే తండ్రి అంత గొప్ప పదవిలో ఉన్నాడు. అలా తండ్రి చనిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్లేస్ మరొకరు ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవాడు. ముమ్మాటికి సీఎం గా అతనే ఏపీని పరిపాలించేవాడు. కానీ జగన్ మళ్ళీ జీరో నుంచి ఎదుగుతూ అవినీతి పరుడనే పేరు మోస్తూ ఎదుగుతూ రావాల్సి వచ్చింది. ఇలా జగన్ సీఎం కాకపోవడానికి, ఇన్ని కష్టాలు రావడానికి ప్రధానంగా ముగ్గురు కారణం అంటూ వాళ్ళు సరిగ్గా సరైన సమయంలో సపోర్ట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందంట. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే రాహుల్, సూర్యుడు, గురువు. జగన్ వైఎస్ఆర్ లాంటి గొప్ప వ్యక్తి కడుపులో పుట్టిన సీఎం కాకపోవడానికి ప్రధాన కారణం ఆ ముగ్గురే. అందుకే జగన్ కి తన తండ్రి పలుకుబడి తనకు ఏమాత్రం ఉపయోగపడలేదంట. ఈ ముగ్గురు సరైన సమయంలో సపోర్ట్ చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడంట. దానికి ఈ దోషమే కారణమని చెప్పాడు వేణుస్వామి. గురువు నీచ స్థితి ఉన్నాడంట. అదీ కాక ఎక్కడైనా ఎలివేట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు దానివల్ల వచ్చే మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందంట. దీనికి కారణం గురువు ప్రయోజకుడిని చేస్తుంటే రాహు కిందకి లాగుతున్నాడట. మొన్న జరిగిన ఎయిర్పోర్ట్ కలెక్టర్ ఇష్యూ అదే కారణం అని చెప్పారు. ఇలాంటి దోషాల వల్లే సీఎం కాలేకపోయాడని, ఈ ముగ్గురు సరిగ్గా సపోర్ట్ చేసి ఉంటే సీఎం పక్కా అయ్యేవాడట. For more videos, please subscribe our channel.